హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్. ఈరోజు అయితే మనం 35 ఇది చిన్న కథ కాదు ఈ మూవీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అంటే మూవీ రివ్యూ అనమాట. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మూవీ వచ్చేసరికి అయితే బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ స్టోరీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీ అనేది అటు ఇటుగా వెళ్తుంది. అక్కడక్కడ కొన్ని పార్ట్స్ అయితే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది, మెయిన్లీ చిన్నపిల్లల క్యారెక్టర్ దగ్గర. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి అయితే స్టోరీ అయితే చాలా మంచిగా పుంజుకుంటుంది. సో అక్కడ నుంచి అయితే స్టోరీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది అనమాట. సో సెకండ్ హాఫ్ అయితే ఆప్ టు ద మార్క్ అయితే తీశారనమాట, ఎక్కడ బోర్ కొట్టకుండా. కానీ ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ల్యాక్ పార్ట్ అనేది అయితే ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసరికి అయితే ఏదో ఫ్యాక్షనిస్ట్ ఇలా ఉండదు, ప్లెజెంట్ నీట్గా మొత్తం వెళ్తుంది అనమాట. స్టోరీ ఏముండదు, యాక్షన్ ఏముండదు, జస్ట్ స్టోరీ లైన్, ప్లాట్ లైన్ అయితే చాలా బాగుంటుంది. అలానే వెళ్తుంది స్టోరీ కూల్గా. మెయిన్గా ఇదైతే పేరెంట్స్కి పిల్లలకి అయితే ఎక్కువ నచ్చుతుంది. పిల్లలకన్నా కానీ పేరెంట్స్కి ఎక్కువ నచ్చుతుంది. ఇది మెయిన్లీ పేరెంటింగ్ మీద అయితే ఉంటుంది అనమాట. అండ్ నివేదిత థామ్సన్ అయితే సినిమాలో అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే యాక్ట్ చేశారు. మెయిన్లీ ఆ అమ్మ క్యారెక్టర్ అయితే సూపర్ ఉన్నారు నివేదిత థామ్సన్. ప్రియదర్శి వచ్చేసరికి అయితే మ్యాథ్స్ టీచర్ లాగా తను కూడా అయితే చాలా మంచిగా అయితే చేశాడనమాట యాక్టింగ్. సో క్యాస్ట్ అయితే అందరు బాగా చేశారు, ఎస్పెషల్లీ కిడ్స్ అయితే వేరే లెవెల్లో అయితే యాక్టింగ్ చేశారనమాట. కిడ్స్ పోర్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి అనమాట. అంత బాగుంటుంది మూవీ. ఒకవేళ మీరు చూడకపోయింటే మీ ఫ్యామిలీతో వెళ్ళి వినాయక చవితిని అయితే చూసేసి అయితే ఎంజాయ్ చేసేయండి. రివ్యూ కొంచెం లేట్ అయింది, బట్ చాలా బాగుంటుంది మూవీ. ఒకసారి అయితే మీరు చూసండి, కంపల్సరీ ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడండి, అంత బాగుంటుంది మూవీ. ఎస్పెషల్లీ పేరెంట్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా ఆనందపడతారు అనమాట. అంత నీట్గా ఉంటుంది స్టోరీ. నేను వచ్చేసరికి అయితే 5కి 3 అయితే ఇస్తాను రేటింగ్. సో ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీరు ఎన్ని రేటింగ్స్ ఇస్తారో అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి కంటెంట్ చాలా ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి.